హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, మీకు నచ్చిన అమ్మాయికి ప్రేమను ఎలా తెలియజేయాలి అంటే, మీకు నచ్చిన అమ్మాయికి మీరు ప్రేమను తెలియజేయాలంటే సాధ్యమైనంత వరకు ఆ అమ్మాయితో స్నేహపూర్వకంగా ఉండండి. ఆ అమ్మాయితో స్నేహితుడిలాగా, సహచర్యుడిలాగా మీరు చక్కగా మర్యాదగా మన్ననగా ఆమెతో వ్యవహరించండి. అలాగే మీ ప్రేమను ఎప్పుడు తెలియజేయాలి, ఎలా తెలియజేయాలంటే సరైన సమయంలోనే తెలియజేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ తెలియజేయకూడదు. అమ్మాయి చిరాకు పడవచ్చు, వ్యతిరేకించవచ్చు. కాబట్టి సరైన సమయాన్ని ఎంచుకోండి. ఆమె మూడ్ బాగుండేలా చూసుకోండి, మీ మూడు కూడా బాగుండాలి. అలాగే సరైన సమయాన్ని ఎంచుకోండి. అమ్మాయి ఇబ్బంది పడుతూ ఎండలో ఎక్కడికో వెళ్తుంటే అక్కడ ప్రపోజ్ చేయకూడదు. అమ్మాయి ఏదైనా అర్జెంట్ పనుల మీద వెళ్తూ ఉంటే ఆమె చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు పోయి మీరు లవ్ ప్రపోజ్ చేస్తే మాత్రం ఏమైనా తిడుతుంది, తిరస్కరిస్తుంది. కాబట్టి అమ్మాయి కూల్గా ఉన్నప్పుడు, మీరు కూల్గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా మీ మనసులోని భావాలను, ప్రేమను తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రేమను తెలియజేసిన తర్వాత ఆ అమ్మాయి స్పందన కోసం సాధ్యమైనంత ఓపికగా ఉండండి, ఓపికగా వ్యవహరించండి. అంతేగాని బలవంతం చేయొద్దు. నచ్చానా, ఇష్టపడుతున్నారా, నచ్చండి, ప్రేమిస్తున్నానండి అంటూ ఇలా తొందర పెట్టద్దు. అమ్మాయిని చిరాకు పరచద్దు, అలాగే గందరగోళానికి గురి చేయొద్దు. అమ్మాయికి సాధ్యమైనంత వరకు ఆమెకు సమయాన్ని ఇవ్వండి. అప్పుడు ఆమె ఓపికగా నిర్ణయం తీసుకుంటుంది. అలాగే మీ మంచి చెడులు తను అర్థం చేసుకుంటుంది. మీరు ఎంత ఓపికగా మీరు ఉంటే అంత చక్కగా మీ మీద అంత మంచి భావన ఆ అమ్మాయికి ఏర్పడుతుంది. ఇతను అందరిలాంటి అబ్బాయి కదా, ఇతనికి ఏం తక్కువైంది, పైగా నన్ను ఇష్టపడుతున్నాడు, నన్ను కోరుకుంటున్నాడు అనే అభిప్రాయం అమ్మాయి కలుగుతుంది. కాబట్టి ఆ అమ్మాయి స్పందన కోసం సాధ్యమైనంత వరకు మీరు ఓపికగా వ్యవహరించండి. ఒక అమ్మాయికి మీరు ప్రేమను తెలియచేయాలి అని అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆమెతో మీరు సమయాన్ని గడపాల్సి ఉంటుంది. అలాగే ఆమె ఇష్టపడేలా వ్యవహరించాలి. అలాగే ఆమె ఇష్టాలు ఏంటి అనేవి తెలుసుకొని ఆమెకు ఇష్టమయ్యేలా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒక అమ్మాయిని ప్రేమించాలి అన్నప్పుడు, అమ్మాయికి ప్రేమను తెలియచేయాలి అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆ అమ్మాయితో సమయం గడపండి. ఆ అమ్మాయితో సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. ఇది మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే మీ ప్రేమను నేరుగా తెలియజేయండి, అంటే డైరెక్ట్గా చెప్పండి. అంతేగాని డొంక తిరుగుడు, ఇండైరెక్ట్గా భయపడుతూ అలా ఇలా ఏదో చెప్పనట్టు ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, అమ్మాయికి అర్థం కాదు, నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోదు. అలాగే ఆ అమ్మాయిని మెచ్చుకోండి. అలాగే ఆ అమ్మాయికి సహాయపడండి. మీ భావాలను ఒక కాగితంపై రాసి ఆమెకు ఇవ్వండి. మీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఒక మంచి మార్గం. అలాగే మీ వ్యక్తిత్వాన్ని, మీ లక్ష్యాలను, మీ ఇష్టాలను ఆమెకు తెలియచేయడం ద్వారా ఆమెను ఆకట్టుకోండి. అలాగే ఆమె స్పందించడానికి సమయం ఇవ్వండి. ఆమె భావాలను గౌరవించండి. అలాగే మీ ప్రేమను తెలియచేసేప్పుడు సరి అయిన సమయాన్ని ఎంచుకోండి. అలాగే సరి అయిన ప్రదేశాన్ని ఎంచుకోండి. అలాగే మీ భావాలను నిజాయితీగా మరియు బహిరంగంగా తెలియచేయండి. అలాగే ఆమె స్పందన కోసం ఓపికగా ఉండండి. అలాగే ఆమెకు సమయాన్ని ఇవ్వండి. అలాగే ఆమె భావాలను గౌరవించండి. ఆమె ఏమనుకుంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా వ్యవహరించి మీరు ఇష్టపడుతున్న అమ్మాయికి ప్రేమను తెలియచేసి ఆమెతో ఒక మంచి సంబంధం ఏర్పరచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మీరు ఇష్టపడుతున్న అమ్మాయికి ప్రేమను ఎలా తెలియచేయాలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తప్పకుండా అందిస్తాను. సెలవు, నమస్కారం.